చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఈరోజైతే 'ఓజీ' మూవీకి బయలుదేరాను నేను. సాటర్‌డే మూవీకి వెళ్దామని మా అన్నయ్యని కాల్ చేసి అడిగితే, "ఈరోజు కుదరదమ్మా నాకు, రేపు తీసుకెళ్తాలే" అని అన్నాడు. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ నందూస్ మినీ వరల్డ్. రోజు మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళాలంటే చాలా కష్టంగా లేచే నేను, వీకెండ్‌లో అలారం పెట్టుకొని మరీ లేచి 'ఓజీ' మూవీకైతే బయలుదేరిపోయాను. ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ర్యాపిడోలో రైడ్ బుక్ చేసుకున్నా. అరైవ్డ్ నోటిఫికేషన్ రాగానే కిందకొచ్చి చూస్తే వర్షం పడుతోంది. అబ్బా! ఆటో బుక్ చేసుకున్నా పోయేది అని అనుకుని మరీ స్టార్ట్ అయిపోయాను. ఏం చేస్తాం? అంటే అప్పటికే ఆల్రెడీ రైడ్ అనేది వచ్చేసింది. అంటే పికప్ పాయింట్‌కైతే రీచ్ అయిపోయారు. అంటే మా ఇంటి కిందనే ఉన్నారు. సో, ఇంకేం చేస్తాం? తప్పదు కదా! అని చెప్పి స్టార్ట్ అయిపోయాను. బై గాడ్స్ గ్రేస్ సందు చివరికి వెళ్ళగానే వర్షం అయితే ఆగిపోయింది. సో, అప్పటికి ఇంకా మా అన్నయ్య అండ్ మా మరదలైతే నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, నేను అమీర్పేట్ మెట్రో స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాను. సో, వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యా. తర్వాత మా అన్నయ్య అయితే శ్రీరాములు థియేటర్‌లో మా కోసం టికెట్స్ అనేవి బుక్ చేశాడు. సో, అక్కడ వరకు వెళ్ళాలి కాబట్టి మెట్రో ఎక్కాం మళ్ళీ. అంటే భరత్ నగర్ అనమాట. 3 స్టాప్స్ తర్వాతొస్తుంది. అక్కడ దిగి వాకబుల్ డిస్టెన్స్‌లోనే థియేటర్ ఉంటుంది. సో, అక్కడి వరకు వెళ్ళిపోయాము. అమ్మో! అక్కడ జనాలు మాత్రం మామూలుగా లేరండి అసలు. ఎగ్జాక్ట్‌లీ 11:20కి అయితే మేము థియేటర్‌లోకి వెళ్ళాం. అండ్ 11:30కి అట్లా అయితే షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అరుపులు, గోలలు నార్మల్‌గా అయితే లేదండి. నార్మల్‌గా ఎలా ఉంటదిలెండి. దట్ టూ ఇది 'పవన్ కళ్యాణ్' గారి మూవీ అయితే. ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్ మీల్సే కాదు, అస్సలు కొన్ని డేస్ వరకు సరిపడా స్టఫే ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే 'సుజిత్' గారి డైరెక్షన్ గాని, 'తమన్' గారి మ్యూజిక్ గాని, ఫైనల్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో అబ్బబ్బబ్బబ్బబ్బా! 'అర్జున్ దాస్' గారి వాయిస్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి అసలు. ఇది ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటది. చూడకపోతే మాత్రం నిజంగా చెప్తున్నాను, మీరు చూస్తే నేనన్న మాట నిజమే కదా! అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత బావుంది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన వాయిస్ అన్నది. అండ్ డే 1 నుంచి మా శివగాడి మాటల వల్లనో, లేకపోతే సోషల్ మీడియాలో ఈ హైప్ వల్లనో ఏమో నాకైతే తెలీదు కానీ, నేను ఈ మూవీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేసుకున్నాను. అంటే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ చూడాలి నేను అని. చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా నాకు వయలెన్స్ మూవీస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అంటే నేను పెద్దగా ప్రిఫర్ చేయననమాట. లవ్ అనో, ఫ్యామిలీ అనో, కామెడీ అనో ఇట్లనే చూస్తా నేను. అండ్ బ్లడ్ చూస్తే నాకైతే వామిట్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. బట్ ఈరోజు 'ఓజీ' మూవీ చూస్తుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఐ హాడ్ గూస్ బంప్స్ అసలు. మూవీ అలా చూస్తూ ఉంటే మూవీలో ఆ సీన్స్‌కి, ఆ ఎలివేషన్స్‌కి మాత్రం మాటలు లేవండి అసలు. అంటే ఇంటర్వెల్ దగ్గరకొచ్చేస్తుంది కానీ, కళ్యాణ్ గారు నోరే విప్పట్లేదు. అంటే డైలాగ్స్ లేవు. అంటే అప్పటి వరకు కూడా రాలేదు. కానీ ఆ హైప్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అండ్ ఫ్రమ్ ఏ లాంగ్ వెయిట్ ఫైనల్లీ హీరోయిన్ వచ్చిన తర్వాత డైలాగ్స్ అయితే వచ్చాయి. హీరోకి హైప్ ఇస్తూనే ఉన్నారు. విలన్‌ని కూడా రైజ్ చేసి వెంటనే హీరోకి ఇంకా హైప్ పెంచేస్తున్నారు. అంటే ఎక్సలెంట్‌గా అనిపించింది నాకు. అండ్ ఎవ్వరికి ఎవ్వరు తక్కువ కాదు అన్నట్టు మూవీలో అందరూ యాక్టింగ్ ఎరగ తీసేశారండి. 'శ్రియా రెడ్డి' గారు 'పొగరు' మూవీ చేసి ఎన్ని రోజులవుతున్నా అంటే ఆవిడ యాక్టింగ్‌కంటూ ఒక మార్కుంది. అంటే ఈవిడ ఇంత బాగా యాక్ట్ చేస్తారు అన్నట్టుగా ఆవిడ ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఆవిడ ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చినా గానీ, ఒక కమ్‌బ్యాక్ అనేది మంచి మూవీతో ఇచ్చారు అనైతే నాకనిపించింది. అంటే ఈ మూవీలో కూడా ఆవిడ రోల్ అనేది చాలా బావుందసల. ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మార్వెలస్ అండి. అప్పుడే అయిపోయిందా మూవీ అని అనిపించింది నాకైతే. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళని చూసాను అని అనుకున్న చాలామంది యాక్టర్స్ అయితే నాకిందులో కనిపించారండి. అండ్ మీలో చాలా మందికి నేను చెప్పేది ఓవర్ అనిపించొచ్చు. అంటే నేను బాగా ఎక్కువ చెప్తున్నాను అని అనిపించొచ్చు. కానీ దట్ వాస్ మై ఫీలింగ్ ఓన్లీ. అంటే నాకనిపించింది నేను చెప్పానంతే. సో, ఫైనల్‌గా చెప్పాలంటే మాత్రం అంటే ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం నెవర్ బిఫోర్ ఎ మూవీ లైక్ థిస్ అండ్ నెవర్ బిఫోర్ ఎ పవర్ స్టార్ లైక్ థిస్. అంటే ఇన్ థిస్ జోనర్ అని అనిపించిందనమాట. బయటకి రాగానే మా అన్న అయితే పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. నేనైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేయను కాబట్టి కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా. నవరాత్రులు కాబట్టి మా మరదలు కూడా ఇప్పుడు నా పార్టీనే. సో, మా అన్న ఒక్కడే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకొని తిన్నాడు. అండ్ దెన్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. సో, థిస్ ఈజ్ అబౌట్ మై డే. మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంతవరకు వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందూస్ మినీ వరల్డ్.